సీట్ ఇవ్వకపోతే మనమే గెలిచేవడం 40 సీట్లు ఇస్తే 10 సీట్లు కూడా గెలవలేదు. ఎక్కడ చూసినా లాలోచి అవినీతి సీట్లు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ పార్టీకి ఎవరన్నా ఓట్లేస్తారో తల్లి మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి పార్టీ ఆ పార్టీకి ఓటు కావాలి, నోటు కావాలి, సీటు కావాలి, మళ్ళా సీటు రాజీనామా చేయాలి, మళ్లీ వచ్చి ఓటు అడగాలి, మళ్ళా డబ్బులు వసూలు చేయాలి. ఇలాంటి డబ్బుల వ్యాపకం తప్ప ఈ పేదవాళ్లకు సేవ చేయాలన్న ఆలోచన ఆ పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన దయ వల్ల మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఎంపీగా అయ్యాడు కేసీఆర్. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా కనపడ్డాడమ్మా మీకు? వచ్చారా తమ్ముళ్ళు? ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా కనపడ్డాడా? మాయ మాటలు చెప్పి కుటుంబ సభ్యుల లాభం కోసం కొడుకు, కూతురు, మేనల్లుడు అందరూ రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమం పేరు చెప్పి దందాలు వసూలు చేసిన వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.